మన పాఠ్య పుస్తకాలలో మనం చదువుకుంటున్నాం ఆర్యులు విదేశీయులు అని. ఎక్కువ మంది నమ్మే సిద్ధాంతం ప్రకారం మధ్య ఆసియా వాసులు అని. నిజంగానే ఆర్యులు విదేశీయుల దేశీయుల ఇది పెద్ద చర్చ ఇవాళ ప్రపంచ దేశంలో నడుస్తుంది. నూతన ఆవిష్కరణ దృష్ట్యా దీని మీద మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనుక మీకు నేను సవివరంగా చరిత్రలో ఏమేమి మార్పులు జరిగినాయి అనే దానిని వివరిస్తాను. చాలా ప్రశ్నలు వీటిలో నుంచి వచ్చే అవకాశం ఉంది. నూతన ఆవిష్కరణ దృష్ట్యా ఎన్సీఆర్టీ పుస్తకాల్లో చరిత్ర మారుతోంది అనేది కూడా మీరు వినుంటారు కాబట్టి వాటి దృష్ట్యా కూడా ఈ క్లాసును వినండి. మీకు ఇంతకుముందు చెప్పాను నేను, సంస్కృత భాషను అధ్యయనం చేయడం ప్రారంభించిన తర్వాత ఐరోపా మేధావులు పెద్ద ఎత్తున ఆశ్చర్యపోయారు అని. ఇంత గొప్ప చరిత్ర సాహిత్యము ఈ భారతదేశానికి ఉన్నదా? కాబట్టి భారతదేశం యొక్క సౌన్నత్యాన్ని వాళ్ళు పొగట్టం కూడా ప్రారంభించారు. ఇది మనకు కనబడుతోంది. ఎంత పెద్ద ఎత్తున మొదట్లో ఆంగ్లేయులు లేదా భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పారు అంటే, థామస్ మన్రో మనకి మద్రాసుకి గవర్నర్గా పనిచేశాడు. ఆయన ఆయన ఏమన్నాడంటే, నాగరికత అనేటువంటిది కనుక దిగుమతి చేసుకునే వస్తువు కనుక అయ్యే పని అయితే మనం ఆ నాగరికతని భారతదేశం నుంచే దిగుమతి చేసుకోవాలి ఇంగ్లాండ్ దేశానికి అన్నాడు ఆయన. వోల్టేర్ ఫ్రెంచి తత్వవేత్త, ఆయన ఏమన్నాడంటే, గంగానది తీరాల నుంచే ఖగోళ శాస్త్రము, జ్యోతిష్యము, గణితము, తత్వశాస్త్రము మొదలైన అన్ని శాస్త్ర విజ్ఞానాలు మనకి భారతదేశం నుంచి వచ్చాయని నమ్ముతున్నాను అన్నాడు ఆయన. అంతేకాదు, పేరి సొనారెట్ ఆయన పేరు, పేరి సొనారెట్, పిఐఈఆర్ఆర్ఈ SONNERAT, పేరి సొనారెట్. ఆయన ఏమంటాడు అంటే, భారతదేశం తన వైభవంలో ఇతర దేశాలన్నిటికీ మతాలను చట్టాలను అందించింది అన్నాడు. ఈజిప్ట్ మరియు గ్రీస్ తమ కథలకు జ్ఞానానికి భారతదేశానికి రుణపడి ఉన్నాయి అన్నాడు. మీకు ఇంతకుముందు విలియం జోన్స్ గురించి చెప్పారు పూర్వ వీడియోల్లో. సంస్కృత భాష అద్భుతమైన నిర్మాణాన్ని కలిగి ఉందని, గ్రీక్ కంటే కూడా పరిపూర్ణంగా ఉందని, లాటిన్ కంటే సమృద్ధంగా ఉందని, ఈ అన్ని భాషలు కూడా తిరిగి మళ్ళీ సంస్కృతం నుంచే ఉద్భవించాయి అన్నాడు. అంత స్పష్టంగా చెప్పారు వాళ్ళు. అట్లాగే ఫ్రెడరిక్ షెగెల్ అని పేరు, ఆయన అంటాడు, మనకి ప్రోటో ఇండియన్ యూరోపియన్ నాగరికత అంటూ ఏదైనా ఉంది అంటే అది భారతదేశంలోనే ఉంది. ఏ మినహాయింపు లేకుండా అన్నీ భారతదేశం నుంచే ఉద్భవించాయి. నేరుగా కానీ పరోక్షంగా కానీ అన్ని దేశాలు మొదట భారతీయ వలసలే అన్నాడు ఆయన. అంటే మొత్తం మీద మనకి ఏమర్థమవుతుందంటే, భారతదేశం నుంచే సాహిత్యం బయలుదేరింది, సంస్కృతి బయలుదేరింది, నాగరికత బయలుదేరింది, ఇతర ప్రాంతాలకు వ్యాపించింది అనేది ఇప్పుడు దాకా మీకు నేను ఎవరి గురించి చెప్పానో వాళ్ళంతా చెప్తున్నమాట. అయితే ఉండే కొద్ది మార్పులు రావడం ప్రారంభమైంది. ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేక విజయాలు సాధిస్తోంది. 1799లో 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధము, 1818లో 3వ ఆంగ్లో మరాఠా యుద్ధము, ఈ మూడు కూడా చాలా సుప్రసిద్ధ యుద్ధాలు. ఈ మూడు యుద్ధాలతోటి పరిస్థితి మారిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ దాదాపుగా భారతదేశాన్ని జయించేసింది. ఇప్పుడు వాళ్ళ పాలకులు భారతీయులు పాలితులు అయ్యారు. కాబట్టి అక్కడి నుంచి వీళ్ళని తక్కువ చేసి రాయాల్సిన అవసరం ఏర్పడింది. అలా తక్కువ చేసి రాయడం ప్రారంభమైపోయింది. అందులో విలియం విల్సన్ హంటర్ అని పేరు, WW హంటర్ అంటాం. ఇండియన్ ముసల్మాన్స్ అనే పుస్తకం రాశాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు దాకా మనం ఏదైతే వింటున్నామో చదువుతున్నామో ఈ వేదాల నుంచి లేదా పురాణాల నుంచి ఇంకోటి రామాయణ భారతాల నుంచి, ఇదంతా కూడా ఒక ఆదిమ స్థితిలో ఉంది, గొప్ప నాగరికత కాదు ఇది, ఏదో అప్పుడప్పుడే మేల్కొన్నటువంటి జాతి ఆ, గడిపినటువంటి ఒకనొక సామాజిక వ్యవస్థ అంటూ వర్ణించాడు ఆయన. ఇవాళ మన క్రైస్తవంతో పోలిస్తే హిందూ మతం యొక్క స్థితిని మనం గమనిస్తే ఇది చాలా అనాగరికంగా ఉంది, చాలా ఆదిమ దిశలో ఉంది అన్నాడు ఆయన. ఏ విలియం జోన్స్ అయితే అన్ని భాషలు సంస్కృతి నుంచి ఉద్భవించినవి అన్నాడో, ఆయనే చిన్న చిన్నగా మాటలు మార్చడం ప్రారంభించాడు. సంస్కృతం కానీ, గ్రీకు కానీ, లాటిన్ కానీ, ఈ భాషలన్నీ కూడా ఇంకేదో బలమైన ఒక సంబంధాన్ని ఇంకేదో భాషతో కలిగి ఉంది అన్నాడు. చూడండి, అంటే
సంస్కృత యొక్క గొప్పతనాన్ని ఇప్పటిదాకా ఒప్పుకున్నాయని ఒప్పుకోదలుచుకోలేం. ఇవన్నీ కూడా ఏది సంస్కృతం కానీ, గ్రీకు కానీ, లాటిన్ భాషలో కానీ వేరే ఇంకేదో భాష నుంచి వచ్చింది అన్నాడు. అదేదో కనుక్కోవాల్సి ఉంటుంది అన్నాడు ఆయన. మరొక పక్క జేమ్స్ కోవలెస్ ప్రిచర్డ్ ఆయన పేరు. జేమ్స్ కోవలెస్ ప్రిచర్డ్. నేను మీకు అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చూద్దరు కానీ. జేమ్స్ కోవలెస్ ప్రిచర్డ్, PRICHARD, ప్రిచర్డ్. ఈయన ఏమంటాడంటే ఆర్యులు అంటే ఒక జాతి అని ప్రకటించాడు. ఇప్పుడు దాకా ఆ భావన లేదు. కాబట్టి వీళ్ళకి ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఒక జాతి చెందిన వాళ్ళు. వీళ్ళు ఇండో యూరోపియన్లు కావచ్చు, ఇండో జర్మన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళు మటుకు ఒక జాతి అంటూ సిద్ధాంతాన్ని చెప్పాడు. ఆ సమయంలోనే రైజ్లీ ఈయన పేరు, హెర్బర్ట్ హోప్ రైజ్లీ. ఈయన అంటాడు సోషల్ పొజిషన్స్ దృష్ట్యా, అంటే ముక్కుని దృష్టిలో పెట్టుకొని ఈ ముక్కుని స్టడీ చేయడం ద్వారా దొరికిన అస్థిపంజరాల నుంచి ఒక సోషల్ పొజిషన్స్ గురించి మాట్లాడాడు ఆయన. ఈయన ఏమన్నాడంటే ఇక్కడ భారతదేశంలో ఆర్యులంటూ ఉన్నవాళ్ళు అగ్రవర్ణస్థులు, బ్రాహ్మణులు. ఇక మిగిలిన వాళ్ళ ముక్కులు గమనించకపోయినైతే వాళ్ళు వేరే జాతి చెందిన వాళ్ళు, వాళ్ళు తక్కువ కులాలకు చెందిన వాళ్ళు అంటూ ఆయన మాట్లాడాడు. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇందాక మీకు నేను చెప్పినట్టుగా ఈ ఇండో ఆరియన్ భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అందులోంచి మ్యాక్స్ ముల్లర్ తన యొక్క ఆరియన్ థియరీ చెప్పాడు. కాబట్టి ఆయన ఆరియన్ మైగ్రేషన్ థియరీ చెప్పాడు. ఏం చెప్పాలంటే ఆర్యులు మధ్యాసియా ప్రాంతం నుంచి వచ్చి మిగతా ప్రాంతాలకు విస్తరించాడు, భారతదేశంతో సహా అని చెప్పాడు ఆయన. మీకు చాలా డీటెయిల్గా ఇంతకుముందు వీడియోలో చెప్పాను కాబట్టి ఆ వీడియో లింక్ కూడా ఇక్కడ ఇస్తాను, ఒకసారి అది చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే 1920s వచ్చేప్పటికి, ముఖ్యంగా 21, 22లో హరప్ప, మొహంజదారో కనుక్కోవడంతో ఇంకో సమస్య తలెత్తింది. మరి ఆ నాగరికత, గొప్ప నాగరికత బయటకు వచ్చింది, ఇప్పుడేం చేయాలి? మళ్ళీ తిరిగి ఐరోపా వాసులు ఆరియన్ ఇన్వేషన్ థియరీ పుట్టుకొచ్చింది. ముఖ్యంగా మార్టిమర్ వేలర్, మీకు చెప్పాను నేను, 1944-48 మధ్య ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా పనిచేశాడు. ఆయన ఆరియన్ ఇన్వేషన్ థియరీ చెప్పాడు. అప్పుడు దాకా ఆరియన్ మైగ్రేషన్ థియరీ, వలస వచ్చారని చెప్పారు. ఇప్పుడేమో వాళ్లే వచ్చి సింధు నది నగరాలను నాశనం చేశారు, ఓడిపోయి పారిపోయిన వాళ్ళ ద్రవిడులు ఈ ప్రాంతాల్లో ఆర్యులు నివసించారు అంటూ మార్టిమర్ వీరర్ సిద్ధాంతం పట్టుకొచ్చాడు. ఈ ఆరియన్ ఇన్వేషన్ థియరీని కూడా ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, అది ఒకసారి జాగ్రత్త చూడండి. అయితే ఈ ఆరియన్ ఇన్వేషన్ థియరీ మీద మొదటి నుంచి కూడా వ్యతిరేకత వస్తూనే వచ్చింది. ఆధునిక యుగంలో స్వామి వివేకానంద, అరవింద ఘోష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లు ఆయా వేదాలు చదివారు. చదివి దాని గొప్పతనాన్ని, సాహిత్యాన్ని, అందులో సంగీతాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు మాట్లాడటం ప్రారంభించారు. మొట్టమొదటగా ఈ ఆరియన్ ఇన్వేషన్ థియరీని వ్యతిరేకించిన వాళ్ళు ఈ ముగ్గురు కూడా. ఇటువంటి అద్భుతమైన శ్లోకాలని అర్ధసంచార జీవితం, సెమీ నొమాడిక్ లైఫ్ గడిపేటువంటి పశుపోషణలు రాయగలరా? శూద్ర కులాలన్నీ కూడా అనార్యులా? ఇది అసంబద్ధము, అవివేకం అన్నాడు స్వామి వివేకానంద. అరవింద్ ఘోష్ అయితే ఆయన ది సీక్రెట్స్ ఆఫ్ ది వేదాస్ పుస్తకం కూడా రాశారు. ఆయన వేదాలు చదివారు. ఆయన ఏమన్నాడు అంటే ఇదేమి దౌర్భాగ్యమైన విషయము, సెమీ నొమాడిక్ లైఫ్ గడిపేటువంటి బార్బేరియన్స్ ఒకవేళ దండయాత్రకు వచ్చినప్పటికీ కూడా బలమైనటువంటి నగరాలు కలిగినటువంటి, బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి ద్రవిడుల్ని ఓడించగలుగుతారా? సింధు ప్రజలను ఓడించగలుగుతారా? ఇది నమ్మశక్యం కానిది అన్నాడు. మీరు ఎలాగైతే సంస్కృతానికి, గ్రీకు భాషకి, లాటిన్ భాషకి, ఇంగ్లీష్ భాషకి పోలికలు ఉన్నాయంటున్నారో, సంస్కృతానికి, తమిళానికి కూడా భయ పోలికలు ఉన్నాయి అంటూ అరవింద్ ఘోష్ నిరూపించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మనకు వారి గురించి తెలుసు. ఆయన వేదాలు చదివారు. ఆయన చదివి ఇక్కడెక్కడా విదేశీయులు, స్థానికులు అనే పదం ఎక్కడ కనపట్లేదు నాకు. జరిగిన యుద్ధాలు, ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధాలు ఏవి కూడా విదేశీయులకి, స్థానికులకి మధ్య జరిగిన యుద్ధాలని చెప్పడానికి ఒక్క ఆధారం లేదు. అలాగే వర్ణభేదం కూడా మనకు ఋగ్వేదంలో కనపడట్లేదు. ఆర్యుల ఆక్రమణ అనే సిద్ధాంతం ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పుడు ఆవిష్కరణ. అసలు ఆర్య జాతి అనే భావనే వేదాల్లో లేదు. కాబట్టి
దీన్ని మనం ఒప్పుకోవడానికి వీల్లేనటువంటి ఒకనొక అంశం అంటూ ప్రకటించారు ఆయన. నడుస్తోంది చరిత్ర. 1947లో మన దేశానికి స్వాతంత్రం రావడం మనం చూస్తాం. అప్పుడు జార్జ్ ఎఫ్ డేల్స్ విదేశీయుడే. ఆయన ఆ మొహంజదారోలో ఉన్నటువంటి ఏవైతే కపాలాలు లభించాయని చెప్పారో యుద్ధాలు జరిగి చెప్పడానికి, అవి ఒకే కాలానికి చెందినవి కాదు. ఎక్కడా కూడా యుద్ధాలు జరిగేటువంటి సూచనలు లేవు. ఇట్స్ ఏ మిథికల్ మాసేకర్. ఇదొక కల్పిత సంహారం తప్ప నిజంగా అక్కడేమీ జరగలేదు అని చెప్పాడు ఆయన. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు నేను, కేఏఆర్ కెనడీ ఆ యొక్క కపాలాలను చదివి అవన్నీ కూడా ఆ, ఎప్పుడెప్పుడో జరిగిన గాయాలు తప్పితే యుద్ధాల గాయాలు కాదన్నాడు ఆయన. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ రావు ఎస్ఆర్ రావు ఈయన కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన ఆయన. ఈయన ప్రధానంగా లోతాల్ రేవు పట్టణాన్ని కనుగొన్నవాడు, పెద్ద ఎత్తున పరిశోధన చేసినవాడు. ఎస్ఆర్ రావు అని కానీ మీరు గుర్తుపెట్టుకోండి. మనకి గుజరాత్లో ద్వారక సమీపంలో బేటు ద్వారకలో ఆయన అనేక రకాల పరిశోధనలు చేశాడు. ఆయన ద్వారక సమీపంలో మునిగిపోయినటువంటి ద్వారకా నగరం ఉంది అని గుర్తుపెట్టాడు ఆయన. మనం గుజరాత్ వెళ్తే చూడొచ్చు బేటు ద్వారక. ఆ సముద్రం లోపల మహాభారతంలో ఏమైతే వర్ణించబడిందో, కృష్ణుని నిర్యాణం తర్వాత ద్వారకా నగరం ఏ రకం మునిగిపోయిందని ఉందో, ఎటువంటి భవనాలు ఉన్నాయని చెప్పబడిందో అవన్నీ కూడా లభించినాయి. చాలా స్పష్టంగా ఆయన ఈ మహాభారతంలోని ద్వారకా నగరాన్ని బయటికి తీశాడు. ఎవరు అడిగారు ఆయన్ని, ఇది కృష్ణుడి ద్వారకే అని మీరు నమ్ముతున్నారా అన్నాడు. ఆయన అన్నాడు, అన్ని ఆధారాలు అవే చూపిస్తున్నాయి, ఇంకేదైనా దొరకాలంటే నేమ్ బోర్డు మాత్రమే అన్నాడు. కాబట్టి ఆయన ద్వారక జల అంతర్గత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించాలి, దీనిని పుణ్యక్షేత్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదనని కూడా 2000లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేశాడు. ఎస్ఆర్ రావు అన్నాడు, మనకి సింధు నగరాలు లభించినటువంటి పశుపతి మహాదేవ కానీ, అమ్మతల్లి విగ్రహాలు కానీ, పుష్కరిణి స్నానాలు కానీ, ఇవన్నీ కూడా అనార్య పదాలు కాదు, అనార్య విధానాలు కాదు, ఆయులు పాటించిన విధానాలే. శివుడు అందులో అంతర్భాగమే, మదర్ గాడెస్ అందులో అంతర్భాగమే. కాబట్టి ఇక్కడెక్కడ కూడా ఏమీ తేడా లేదు అన్నాడు ఆయన. ఎస్ఆర్ రావే ఇంతకుముందు మీకు చెప్పాను నేను, ఆయన ది డెసిఫర్మెంట్ ఆఫ్ ఇండస్ స్క్రిప్ట్ అనే పుస్తకం రాశాడు. అందులో ఆయన సంస్కృత భాషతో పోల్చాడు సింధు లిపిని. కాబట్టి ఎస్ఆర్ రావు ఆర్యులు విదేశీయులు కాదు దేశీయులే అంటున్నటువంటి పురావస్తు శాస్త్రజ్ఞుడు. అలాగే 1968-72 మధ్య 68-72 ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి బిబి లాల్ ఈయన డైరెక్టర్ జనరల్గా పనిచేశాడు. ఈయన సాక్షాత్గా ఎవరో కాదు, ఎవరైతే ఆర్యన్ ఇన్వేజన్ థియరీని ప్రవేశపెట్టారో ఆయన యొక్క శిష్యుడే. అదే వరుస. కానీ ఉండే కొద్ది అర్థమవుతుంది ఆయనకి మార్టిమర్ వీర సిద్ధాంతం తప్పు అని. ఆర్యులు హరప్పా ప్రజలను దక్షిణ భారతదేశం వరకు తరిమివేసి ఉంటే గనక దక్షిణ భారతదేశంలో హరప్పా స్థలాలు ఎందుకు లేవు, ఇక్కడ వచ్చి వాళ్ళు ఎందుకు నగరాలు కట్టలేదు, కావినది ప్రాంతాలలో వ్యవసాయం చేసి ఎందుకు అభివృద్ధి పరచలేదు, కాబట్టి ఇది తప్పు. కనుక ఆర్యులు సింధు ప్రజలు వేరువేరు అనేది కరెక్ట్ కాదు, సింధు ప్రజలు ఆర్యులు ఒకరే అన్నాడు ఆయన. ఇంద్రుణ్ణి పురంధరుడు అంటున్నారు. పుర అనేటువంటిది కోటలు, బలమైన కోటలు. ఉదాహరణకి కనుక ధోలవీర తీసుకుంటే అనేక గోడలు ఉన్నాయి. మీకు నేను ధోలవీర రాఖీ గడి గురించి ప్రత్యేకంగా చెప్పాను, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. కాబట్టి అనేక వందల గోడలు ఉన్నాయని చెప్పేసి ఏదైతే చెప్తుందో ఋగ్వేదము, అది సాక్షాత్తుగా ధోలవీరే అని చెప్పేసి ఈయన చెప్పడం కనపడుతుంది. అలాగే మరొక పురావస్తు శాస్త్రజ్ఞుడు ఆర్ఎస్ బిస్త్, ఆయన కూడా ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో గొప్ప పండితుడు, శాస్త్రజ్ఞుడు. సింధు నాగరికతని ఋగ్వేదం చదివినటువంటి వాళ్ళలో ఈయన కూడా ముఖ్యుడు. ఈయన కూడా తిరిగి మన అనేక పరిశోధన చేసి ఈ ఆర్యులు విదేశీయులని ఏది చెప్పారో
అది తప్పు అబద్ధము అని ఆయన కూడా చెప్పాడు. ఇది పక్క జరుగుతున్నప్పుడు ఒక అద్భుతమైన విషయం బయటకు వచ్చింది. అదే సరస్వతీ నది పరిశోధనలు. ఋగ్వేదం అద్భుతంగా వర్ణిస్తోంది సరస్వతి నదిని. అంబితమే నదీతమే దేవీతమే సరస్వతి అంటోంది. నిజానికి ఋగ్వేదంలో సరస్వతి నది 71 సార్లు ప్రస్తావించబడింది. అది అద్భుతంగా ప్రవహిస్తోందని, సరస్వతి నది యొక్క హోరు యోజనాల పర్యంతం వినపడుతోంది అని ఋగ్వేదం చెప్తోంది. అయితే ఈ చరిత్రకారులు, ఈ పురావస్తు శాస్త్రజ్ఞులు లేకపోతే బ్రిటిష్ వాళ్ళ సమయంకి సరస్వతి నది అంతర్ధానం అయి ఉంది. అందువల్ల వాళ్ళు కేవలం సింధు నది గురించే మాట్లాడారు. సరస్వతి నది గురించి అదేదో అపోహ అని, కల్పితం అని కొట్టిపారేయడం ప్రారంభించారు. ఉండే కొంది సైన్స్ పెరిగే కొంది సరస్వతి నది గురించినటువంటి సమస్త సమాచారం బయట రావడం ప్రారంభమైంది. 1970s నుంచి జరుగుతోంది, ఇంకా కొనసాగుతోంది. ఇవాళ సరస్వతి నది అనేది ఉన్నది, ఒకప్పుడు ఉధృతంగా ప్రవహించింది అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయింది. మొట్టమొదటిగా అమెరికా వాళ్ళ యొక్క ల్యాండ్ స్లాట్ చిత్రాలు దీని ఉనికిని గుర్తించినాయి. అదేవిధంగా బాబా అటామిక్ రీసెర్చ్ వాళ్ళు, సెంట్రల్ ఆరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, రాజస్థాన్లో జోధ్పూర్లో ఉంది ఇది. బార్క్ గురించి మీకు తెలుసు, బాంబేలో ప్రధాన స్థావరం ఉంది. వీళ్ళ పరిశోధన వల్ల సరస్వతి నది అద్భుతంగా ప్రవహించేది ఒకప్పుడు అనేది అనుమానాస్పదరహితంగా ప్రూవ్ అయిపోయింది. సరస్వతి నది కోర్సు కూడా తీసుకున్నారు వీళ్ళు. శివాలిక్ హిల్స్లో ప్రారంభమై, అంటే హిమాలయ పర్వత పాదాల వద్ద ప్రారంభమై, ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయ నుంచి ప్రారంభమై, అంబాల మీదుగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ గుండా ప్రయాణం చేసి చోలిస్తాన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆ, సముద్రంలో ఇంకుతోంది. అంటే ఒక రకంగా సింధు నదికి సమాంతరంగా సరస్వతి నది ప్రవహించింది అనే దానిని ఇవాళ సంపూర్ణంగా నిరూపించారు. అయితే ఈ నది ఒకప్పుడు ఉధృతంగా ప్రవహించేదని, బహుశా ఈ నది ప్రవహించిన కాలం ఉధృతంగా 80,000 క్రితం నుంచి, 80,000 ఏళ్ల క్రితం నుంచి 20,000 ఏళ్ల క్రితం వరకు అద్భుతంగా ప్రవహించిందని, 9,000 దాకా కూడా దీని ఉనికి కనపడుతోందని, 9,000 నుంచి 4,500 ఏళ్ల క్రితం వరకు కూడా ఇది ఉండే కొద్ది ప్రవాహం తగ్గిపోతూ అంతర్వాహినిగా మారిపోయింది అనేటువంటిది వాళ్ళు ప్రూవ్ చేశారు. కాబట్టి సరస్వతి నది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ప్రవహించింది అంటే క్రీస్తు పూర్వం 80,000 ఏళ్ళు, 80,000 ఏళ్ళు నుంచి 20,000 ఏళ్ల వరకు కూడా ఉధృతంగా ప్రవహించింది. అక్కడి నుంచి నదీ జలాలు తగ్గడం ప్రారంభమైనాయి. 9,000 నాటికి కూడా అది ఇంకా ఉధృతంగానే ఉంది. 4,500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం ఈ సమయం వచ్చే సమయం నాటికి ఈ నది ఇంకా ఉండే కొద్ది అంతరించిపోవడం ప్రారంభించింది అనేది ఇవాళ సైంటిఫిక్గా హిమాలయాల అవక్షేపాలను స్వీకరించి వాళ్ళు చెప్పిన విషయం. ఇప్పటికి కూడా ఈ దారెడారి లోపల 50-60 మీటర్ల లోతులో ఈ నదీ ప్రవాహాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా అంతర్గతంగా ఈ నీరు ఉంది అని బార్క్ వాళ్ళు నిరూపించారు. ఇక సెంట్రల్ ఆరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కనుకైతే వీళ్ళు నదీ ప్రవాహ మార్గాన్ని తీసుకున్నారు. ఇందాక మీకు నేను ఏది చెప్పానో దాన్ని తీసుకున్నారు. కాబట్టి మరి ఋగ్వేదం అద్భుతంగా వర్ణిస్తే ఋగ్వేదం ఎప్పుడు చెందింది అయ్యింది అని అంటే సరస్వతి నది ఉధృతంగా ప్రవహించిన కాలం చెందింది అయి ఉండాలి. సరస్వతి నది ఉధృతంగా ప్రవహించింది ఎప్పుడు అంటే కనీసం 9,000 ఏళ్ల క్రితం. అంతకుముందు ఎప్పుడన్నా కావచ్చు, కానీ కనీసం 9,000 ఏళ్ల క్రితం. అంటే 9,000 ఏళ్ల నాటికి కనుక ఆర్యులు ఇక్కడ ఉన్నారని మనకు వాస్తవం అయితే, అంటే ఆర్యులు అనకూడదు, ఋగ్వేదం రచించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అన్నప్పుడు, ఋగ్వేదం రచించబడింది అన్నప్పుడు ఇంతకుముందు చెప్పిన మ్యాక్సిమల్ సిద్ధాంతం కానీ ఆర్యన్ మైగ్రేషన్ థియరీ 1500 BC నాటికి అని చెప్పే సిద్ధాంతం గురించి ఇచ్చారు. అంటే కొన్ని వేల ఏళ్ల క్రితం నుంచే ఇక్కడ గొప్ప సంస్కృతి వెలసిల్లింది. ఆ వెలసిల్లి పరిపక్వతకు వస్తూ సింధు నది నాగరికతలో మనకి నగరాలు, అద్భుతమైనటువంటి నిర్మాణాలు కనపడుతున్నాయి. ఇది ఒక కంటిన్యూషన్ తప్పితే ఇది మరొకటి కాదు. దీనిని ఇవాళ దాదాపుగా రీసెర్చ్ చేసినటువంటి చరిత్రకారులంతా కూడా ఒప్పుకున్న విషయం. ఇంకా ఉండే కొద్ది రాఖీ గడి బయటికి రావటం, రాఖీ గడిలో దొరికినటువంటి అస్థిపంజరాలు దొరికినాయి మీకు చెప్పాను నేను ఆ వీడియోలో. దాని డిఎన్ఏని విశ్లేషణ చేస్తే, ఇంకో బ్రాడ్గా కనుక చూస్తే ఇది దక్షిణాసియాకి చెందిన వాళ్ళ యొక్క అస్థిపంజరాలు తప్పితే వేరే ఎక్కడో కాదు అనేటువంటిది కూడా నిరూపించబడింది. కాబట్టి ఇంకా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. 2015లో మన తమిళనాడులో శివగంగయ్య జిల్లాలో మధురైకి సమీపంలో ఉంది. అక్కడ
కీలడి అనే చోట కొన్ని పరిశోధనలు జరిగినాయి. అక్కడ సంగమ యుగానికి చెందినటువంటి సాహిత్యం లభించింది. ఆనవాళ్లు లభిస్తున్నాయి. కాబట్టి మన చరిత్రను తవ్వే కొంది ఇంకా అత్యంత ప్రాచీన స్థితికి వెళ్ళిపోతుంది. కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అవుట్ ఆఫ్ ఇండియా ఆర్య థియరీ వచ్చి దీన్ని మనం లేదా ఆర్యన్ ఇండియనైజేషన్ థియరీ అని చెప్పొచ్చు. ఇది ఏమంటుందంటే ఆర్య నాగరికత వేరే ఏదో కాదు, సింధులోయ నాగరికతే. సింధులోయ నాగరికత అంటే వేరే ఏదో కాదు, వేద నాగరికతే. కాబట్టి ఆర్య నాగరికత ఈజ్ ఈక్వల్ టు ఇండస్ లోయ నాగరికత ఈజ్ ఈక్వల్ టు వేద నాగరికత అంటున్నారు. కానీ వీటిని కూడా మీరు చూడండి. ఏది ఏమైనా ఆర్యుల కాలంలో ఎటువంటి సంస్కృతి ఉంది, రాజకీయ వ్యవస్థ ఉంది, సామాజిక వ్యవస్థ ఉంది, ఆర్థిక వ్యవస్థ ఉంది, వీటిని మనం చూడాలి. కాబట్టి మీకు నేను నెక్స్ట్ క్లాస్లో ఆర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పబోతున్నాను. జాగ్రత్తగా చదవండి, వినండి, వీటిని కూడా శుభ్రంగా నోట్స్ రాసుకోండి. ఇన్ని కొత్త విషయాలు చరిత్ర పుస్తకాలు మారుతున్న దృష్ట్యా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ప్రతిదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చదువుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, like the channel, comment the channel, and share our channel to more number of people. Thereby knowledge will be given to good number of students in the coming days. Thank you all. నేటికి స్వస్తి.